నా పేరు తీగల శ్రీనివాస్ గౌడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు. మాది నస్కల్, నిజాంపేట్ మండల్. అయితే గత ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మేము పాదయాత్రలు చేసినప్పటికీ మా నిజాంపేట మండలంలో నస్కల్ రోడ్డు అనేది వారు బీఆర్ఎస్ ప్రభుత్వము ఆగమేఘాల మీద పద్మా దేవేందర్ రెడ్డి గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలక్షన్ వస్తుందనే తొందరలో ఆగమేఘాల మీద 18 కిలోమీటర్ల రోడ్డుకు శంకుస్థాపన చేసి ఉన్న రోడ్డును పగలగొట్టడం జరిగింది. అయితే 18 కిలోమీటర్ల రోడ్డుకు 92 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా గత కాంట్రాక్టరు ఆఫ్ చేసి కనీసము దానికి కంకర వేయడం జరిగింది. కంకర వేసి ఇప్పుడు 15 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు రోడ్డు అతి గతి లేదు. మరి ఇప్పుడున్న ప్రభుత్వము, అప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మన మైనంపల్లి రోహిత్ గారు వచ్చి నేను రోడ్డు గురించి శాంక్షన్ చేస్తున్నాను, రోడ్డు అవుతుందని చెప్పేసి ఆయన కల్లిబొల్లి మాటలు చెప్పి ఇప్పటి వరకు 15 నెలలు గడిచినా ఆయన ఇప్పుడు ఈ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా మరి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వచ్చినా, వాళ్ళ నాన్నగారు వచ్చినా, హనుమంతరావు వచ్చి నేను చేపిస్తా అంటాడు, కొడుకు వచ్చి నేను చేపిస్తా అంటాడు. ఇప్పటి వరకు తట్టెడు మన్ను తీసి పోసింది లేదు. రోడ్డుకు పోవాలంటే చాలా దుఃఖంగా ఉన్నది. చాలామంది చనిపోవడం జరిగింది రోడ్డు గుండా. 18 కిలోమీటర్ రోడ్డు, దానికి ఇప్పటి వరకు ఏం చేయలేదు. మరి ఈ రోడ్డుకు ఇప్పుడైనా మీరు ఎమ్మెల్యే గారు పట్టించుకొని చేయకపోతే మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము రస్తా రోకో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పాదయాత్ర చేయడానికి కూడా మేము వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాను.